వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. అటు శాసన మండలిలో కూడా రచ్చ అనేది మొదలైంది. సో దీంట్లో ఇవాళ ముఖ్యమైనటువంటి అప్డేట్ ఏంటంటే, అమరావతి నిర్మాణానికి సంబంధించి పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు సమగ్ర వివరాలు వెల్లడించారు అనేది. ఇందులో తెనాలి శ్రవణ్ కుమార్ అలాగే గోరంట్ల బుచ్చ చౌదరి వీళ్ళిద్దరు అడిగినటువంటి క్వశ్చన్స్కి ఆయన సమగ్రంగా ఇచ్చినటువంటి సమాధానాలు చూస్తే, అమరావతిలో ఇప్పటివరకు అంచనా వ్యయం అనేది 58,093 కోట్లు. ఇప్పుడున్నటువంటి పనులకి మొత్తం 113 ప్రాజెక్టులకి లెటర్ ఆఫ్ అప్రూవల్ అనేది ఇచ్చారు. దాంట్లో మొత్తం 97 ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయి. ఇందులో 4 ప్రాజెక్టులు పూర్తి కూడా అయిపోయాయి అంటూ వివరించడం జరిగింది. ఇక గత ప్రభుత్వ హయాంలో పనులు నిలిచిపోవడం వల్ల అంచనా వ్యయం 25% మేర పెరిగింది. ఈ పాయింట్ అండర్లైన్ చేసుకొని తర్వాత మాట్లాడుకుందాం. సో మొత్తం 119 పనులకు గాను 66,802 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అలాగే దీనికి వరల్డ్ బ్యాంక్, హడ్కో, నాబార్డ్, అలాగే నాబ్ఫిడ్, ఏపీపీఎఫ్సి ఇలాంటి అంతర్జాతీయ జాతీయ ఆర్థిక సంస్థలతోటి మొత్తం 41,157.70 కోట్ల రుణాన్ని సమకూర్చుకోవడం జరిగింది. ఇక 2024 నుంచి ఇప్పటి వరకు మొత్తం 12,731.13 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే రుణం మనకు వచ్చింది 41,187 కోట్లు. అందులో ఇప్పటిదాకా ఖర్చు పెట్టినటువంటిది 12,731 కోట్లు ఖర్చు చేశారు. ఇక ఫ్లాట్ల కేటాయింపు రైతులకు సంబంధించి చూసినప్పుడు, భూములు ఇచ్చినటువంటి రైతులకి 98% మేర ప్లాట్ల కేటాయింపు కూడా పూర్తయిపోయిందంటారు. మొత్తం 30,173 మంది రైతులకి 71,299 రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించేశారు. దాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అలాగే ఇంకా కొంతమందికి సంబంధించి న్యాయపరమైనటువంటి టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. వాటిని త్వరలోనే పూర్తి చేస్తూ ఉన్నారు. సో ఇప్పటి వరకు రైతులకి 2014 నుంచి కూడా రాష్ట్ర విభజన జరిగి ల్యాండ్ పూలింగ్ ఎప్పుడైతే ఇనిషియేట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా రైతులకు చెల్లించాల్సినటువంటి కౌలు కింద మొత్తం 2,248.02 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. దీనికి అప్డేట్స్. అలాగే ఇక 29 గ్రామాల్లో, రాజధాని పరిధిలో ఉన్నటువంటి 29 గ్రామాల్లో ప్రాథమిక వసతులు, మౌలిక వసతులకు సంబంధించి 904 కోట్లతోటి ఇంటర్నల్ రోడ్స్, అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, అలాగే మంచినీటి సరఫరా, దీనికి సంబంధించి మౌలిక సదుపాయాల నిర్మాణం, వీటన్నిటిని కూడా చేస్తున్నారు. ఇక పనులకి ఆగస్టు 27వ తేదీన అంటే ఇంకొక 10 రోజుల్లో దానికి టెండర్లు ఇవ్వబోతున్నామని చెప్పి కూడా మంత్రి గారు చెప్పడం జరిగింది. ఇక రాజధాని గ్రామాల్లో ఆర్ఎన్బి రోడ్ల పనుల్లో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమే. ఇక సంబంధిత మంత్రి అధికారులతో చర్చించి పనులు మళ్ళీ పరుగులు పెట్టిస్తున్నాం. ఇది ఆయన ఇచ్చినటువంటి కీలకమైనటువంటి అప్డేట్. సరే, దీంట్లో అండర్లైన్ చేసుకున్నటువంటిది గత 5 ఏళ్లలో గత ప్రభుత్వ హయాంలో పనులు నిలిచిపోవడం వల్ల ప్రాజెక్టుల అంచనా వ్యయం 25% మేర పెరిగింది. అక్కడ సవరించుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, పనులు నిలిచిపోవడం కాదు, పనులు నిలిపివేయడం, పూర్తిగా ఆపివేయడం వల్ల 25% పెరిగింది అంటున్నారు. అంటే అమరావతికి ప్రస్తుతానికి నిర్మాణ వ్యయం అనేది యాజ్ పర్ ఇప్పుడున్నటువంటి ఎకనామిక్ సిచ్యువేషన్ ప్రకారం చూసుకున్నప్పుడు, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ప్రకారం చూసుకున్నప్పుడు 25% మేర పెరిగింది. సో 25% మేర పెరిగింది. పనులు జరుగుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు ఎంత పర్సెంట్ వరకు పనులు జరిగాయి అనేది ఏపీసీఆర్డీఏ వెబ్సైట్లో చూడాలి ఇచ్చినటువంటిది. బట్ అక్కడ అప్ టు డేట్ అనేది మనకి సరిగ్గా దొరకదు అన్నటువంటి వాస్తవం కూడా ఉంది. ఎందుకునంటే ఒక పని జరుగుతున్నప్పుడు కంటిన్యూటీ ఆఫ్ ద ప్రోగ్రెస్ అది ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. జేఐడి టవర్లు కావచ్చు, స్టీల్ బ్రిడ్జ్ కావచ్చు, సీడ్ యాక్సెస్ రోడ్డు కావచ్చు, ఇతరత్ర ఉన్నటువంటి వ్యవహారాలు కావచ్చు, ప్రతి దాంట్లో కూడా ఏ పనులు ఎలా జరుగుతున్నాయి అన్నటువంటి పాయింట్ అయితే చాలా స్పష్టంగా ఉంది. ఇక ఇంకొకటి ఇక్కడ మాట్లాడాల్సినటువంటి మాట ఏంటి అంటే, బాధ్యతాయుతంగా మాట్లాడాలి. కాబట్టి ఇక్కడ ఒక కంపెనీకి పనులు ఇచ్చారు. ఆ కంపెనీకి మొత్తం 25% పనులు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎంతవరకు ఇప్పటిదాకా చేశారు అంటే, చెప్పాలి, టు బి ఫ్రాంక్గా చెప్పాలి అంటే, మెగా ఇంజనీరింగ్ కంపెనీకి 25% రాజధాని నిర్మాణ పనుల్లో 25% పనులు వాళ్ళకి అప్పగించడం జరిగింది. ఇప్పటిదాకా అప్ టు డేట్ వచ్చినటువంటిది 8.5% మాత్రమే వాళ్ళు పనుల్ని కంప్లీట్ చేయడం జరిగింది. మరి ఎందుకు ఇంత అలసత్వం? 25% పనుల్లో 8% మాత్రమే పని చేశారంటే, ఇచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు పని జరుగుతూ ఉంది అనుకోవాలా, పని చేస్తున్నారు నిజంగా అనుకోవాలా? దీనికి సంబంధించి గతంలో కూడా చూసాం ఎవరెవరికి ఎంత మేర పనులు ఇచ్చారు, దాంట్లో ఎవరెవరు ఏం చేశారు అనేది. ఎన్సీసీ కంపెనీ, కేపీసీ కంపెనీ, ఎల్ఎన్టీ, కేఎంవి, ఎస్పీసీఎల్, బిఎస్ఆర్, ఎంవీఆర్, ఆర్వీఆర్, ఎంఈఐఎల్, బిఎస్సిపిఎల్, పీవీఆర్, సిఐఐపి, వీళ్ళందరికీ కూడా సిఐఐపి వాళ్ళు ఓవరాల్గా మెషినరీ డిప్లాయిడ్ ఇవన్నీ కూడా చూసుకుంటే ఇక్కడ చాలా
క్లియర్గా ఉంది అమరావతి అప్డేట్స్ అనేటువంటి దాంతో. సో టోటల్ కాంట్రాక్ట్స్ విలువ 51,101 కోట్లు. మంత్రి గారు చెప్పింది 58,000 కోట్ల రూపాయల అంచనా వ్యయం. అండ్ ఫర్దర్గా రాబోయేటువంటి కాలంలో ఇంకో 119 వర్క్స్కి సంబంధించి మొత్తం 66,800 కోట్లు దానికి అవుతుంది. సో ఇప్పటిదాకా ఉన్నటువంటి ఈ అప్ టు డేట్స్ కనుక చూసినట్టయితే ఓవరాల్ ప్రోగ్రెస్ అనేది చూస్తే ఎలా ఉంది అనేది, అలాగే ప్రోగ్రెస్ ఇన్ లాస్ట్ వీక్, ఇవన్నీ కూడా జస్ట్ ఒక 2 days బ్యాక్ ఏపీ సిఆర్డీఏ వాళ్ళు అమరావతి అప్డేట్స్కి సంబంధించి ఇచ్చినటువంటిది, అంటే మన 8 ఆగస్టు వరకు కూడా ఉన్నటువంటి చూస్తే ఇందులో పెద్ద పురోగతి అంటూ ఏం లేదు. మేబీ 1% అటు ఇటు అయ్యే అవకాశం ఉంది తప్ప ఇంకోటి లేదు. మెగా ఇంజనీరింగ్ వాళ్ళకి మొత్తం 12,818 కోట్లకి వర్క్స్ ఇస్తే 28.08% పనులు అవి. దాంట్లో ప్లాన్ యాజ్ ఆన్ ఇప్పటివరకు వాళ్ళు చేసినటువంటిది 8.73% మాత్రమే వాళ్ళు చేయగలిగింది, చేశారు. అండ్ వాల్యూ ఆఫ్ ద కంప్లీటెడ్ వర్క్ 4,671 కోట్లు యాజ్ పర్ ప్లాన్. యాక్చువల్గా జరిగింది అందులో 1,118 కోట్లు. సో ఇలా ఉంది అమరావతి అప్డేట్. ఇది ఎలా ఉందంటే పరిస్థితి ఇంకా స్పీడప్ అవ్వకపోతే, మళ్ళీ ఎన్నికల దాకా దీన్ని ఇలాగే సాగదీద్దాం అనుకుంటే మళ్ళీ ఎన్నికలకి ఇదే కాస్త ఇబ్బందికర ప్రచారం అనేది ఉంటుంది. అండ్ ఇక వైసీపీ వాళ్ళు చేసేటువంటి ప్రచారం ఎలా ఉందంటే మొత్తం రాష్ట్ర ప్రజల సొమ్మంతా కూడా తీసుకెళ్ళి అమరావతిలోనే పోస్తున్నారు అని చెప్పని అంటున్నారు. మొత్తం 2 లక్షల కోట్లని 3 లక్షల కోట్లని ఇవన్నీ కూడా తప్పుదారి పట్టించడమే తప్ప ఇంకొకటి కానే కాదు. 51% పనులు పూర్తవ్వాలి, బట్ అందులో 20% మాత్రమే పూర్తయింది. అంటే రాజధాని టార్గెట్లో ఇప్పటివరకు అచీవ్ చేయగలిగింది ఏంటి అంటే కేవలం 40% మాత్రమే ఇక్కడ అచీవ్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది. అండ్ మరి ఎలాగ టార్గెట్ ఎంత పెట్టుకున్నారు, ఎంతవరకు పూర్తి చేస్తారు, మ్యాన్ పవర్ ఎంత ఉంది, గతంలో ఎంత ఉంది? సో ఇప్పుడు ఇంకా చెప్పాల్సింది ఏంటంటే ఇంతవరకు ఇది చెప్పారు కాబట్టి ఇంకే ఎమ్మెల్యే గారు ఇంకెవరన్నా ఒకసారి మళ్ళీ క్వశ్చన్ అడిగి, ఏ క్వశ్చన్స్ అడగాలి అంటే ఈ ప్రాజెక్ట్ మీద ప్రాజెక్ట్ బై ప్రాజెక్ట్ టోటల్ అమరావతి ప్రాజెక్ట్లో ఒక్కొక్క ప్రాజెక్ట్కి సంబంధించి ఎవాల్యుయేషన్ అనేది ఇవ్వాలి. ఏ కాంట్రాక్టర్కి టార్గెట్ ఎంత పని చేశారు, ఎక్కడ వెనకబడ్డారు, ఎందుకు వెనకబడ్డారు, ఎప్పటిలోపు క్యాచప్ చేస్తారు, ఎప్పటిదాకా ఫినిష్ చేస్తారు, ఈ వివరాలు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే రైతులకి ప్లాట్లు ఇచ్చేసాము, రైతులకి ఇది ఇచ్చేసాము, అలాగే కాంట్రాక్ట్ వాల్యూ ఇంత, వాళ్ళ దగ్గర నుంచి నిధులు ఇన్ని కోట్ల రూపాయల అప్పు మనం సాధించడం జరిగింది, దీని నిర్మాణం ఇలా అవుతుంది అని. ఇక ఇందులో ఇంకొక పెద్ద మైనస్ పాయింట్ ఏంటి అంటే మరి ఇది ఎవరిస్తున్నారు సలహాలు తెలియట్లేదు కానీ అమరావతి నిర్మాణానికి సంబంధించి ప్లాన్లు గీస్తారు. మెయిన్గా బిల్డింగ్ ఎలా ఉండాలి, ఆర్కిటెక్చర్ ఎలా ఉండాలి అని దానికి కాంట్రాక్ట్ ఇచ్చారు. సరే ఒకళ్ళ ప్లాన్లు గీసి వాళ్ళు ప్లాన్ గీసి ఇచ్చినందుకు వాళ్ళకున్న రెప్యుటేషన్, వరల్డ్ రెప్యుటేషన్లో ఇంత ఫీజు అనేది ఉంటుంది, ఫైన్, అది కూడా ఓకే. అండ్ ఎందుకంటే అది ఐకానిక్గా ఉండాలి, ప్రపంచం అంతా కూడా అరే ఆంధ్రప్రదేశ్లో ఇంత అద్భుతంగా ఎలా కట్టారా, ఆర్కిటెక్చర్ ఇలా ఎలా కట్టగలిగారా వాళ్ళు అనే విధంగా ఉండాలి అనడంలో తప్పు లేదు, ఒప్పుకుంటాం. అయితే కేవలం ఆ ప్లాన్లని మళ్ళీ ప్లాన్ మార్పు చేయాలి, చేర్పులు చేయాలని దాదాపు 201 కోట్ల రూపాయలకి సంబంధించిన వ్యవహారం అదనంగా మళ్ళీ వాళ్ళకి చెల్లించాల్సి వస్తుంది అన్నది. 201 కోట్లు అంటే జస్ట్ ఇమాజిన్ ఎలాంటి బిల్డింగ్ అక్కడ కట్టొచ్చు. ప్లాన్ ఇవ్వడానికి, ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి మన దగ్గర సరైనటువంటి వనరులు లేవా? నిజంగానే మన దగ్గర వనరులు లేవా? మన దగ్గర అంత వరల్డ్ క్లాస్ ఆర్కిటెక్చర్ బిల్డర్స్ అనేది మన దగ్గర లేరా వాళ్ళు? ఇది ఒక్కసారి సెల్ఫ్ క్వశ్చన్ అనేది చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు. ఎందుకంటే ప్రజల సొమ్ము ఈరోజు కాకపోయినా రేపన్న దాని మీద కట్టాల్సింది ప్రజలే. అప్పు తీసుకొచ్చినా ఏం చేసినా భారం ప్రజల మీదే ఉంటుంది. ఒకసారి ఆర్థికంగా వృద్ధి చెందిన తర్వాత తప్పంతా తీర్చేస్తాం, ప్రజల మీద పన్నులు లేవు అంటే నిజంగానే సంతోషం, ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అభినందిస్తాం. బట్ బిఫోర్ దట్ కేవలం ప్లాన్ల దగ్గరికి వచ్చేసరికి, ఎందుకంటే తాత్కాలిక భవనం అనేటువంటి ఒక్క మాట ఎంత డ్యామేజ్ చేసింది అనేది ప్రభుత్వం వారు గమనించాలి. 2014-19లో తాత్కాలికం అన్నటువంటి మాట ఎంత డ్యామేజ్ చేసిందో అమరావతిని. అందువల్ల అలాంటి పొరపాట్లు మళ్ళీ జరగకుండా దయచేసి క్లియర్ కట్గా ఏదో క్వశ్చన్ అడిగారు కాబట్టి సమాధానం చెప్పేసా ఉన్నటువంటి పాయింట్లో కాకుండా పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి వివరాలు అనేది తెలియజేయాలి అని ప్రజలందరికీ కూడా కోరుకుంటున్నారు. చూద్దాం మరి అప్డేట్ అలా వస్తుందా ఏంటి అనేది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.